ప్రార్థన చేసుకుందామండి. మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, దయగల నాయన, మా ఆత్మీయ జీవితానికి కావలసిన ఒక మంచి పాఠాన్ని ఆలోచిస్తుండగా నేర్చుకుంటుండగా తోడుగా ఉన్నాడు. కావలసిన జ్ఞానాన్ని మాకు వినిపించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని సంఘం అంతటికి ప్రభుపేట శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులరా, ఈరోజు మనం ఆలోచించబోయే మన ఆత్మీయ జీవితానికి కావలసిన అతి ప్రాముఖ్యమైన పాఠము, నీ స్నేహం ఎవరితో? నీ స్నేహము ఎవరితో? ప్రియులరా, ఈరోజు స్నేహితుల దినోత్సవమని ప్రపంచవ్యాప్తంగా స్నేహితులు కలిగిన ప్రతి ఒక్కరూ వాళ్ళ స్నేహితులకు విషయం చెప్పుకుంటూ ఫ్రెండ్షిప్ డే అని సెలబ్రేట్లు చేసుకునే వాళ్ళు మనకు కనపడతారు. స్నేహితులు లేనివారంటూ ఎవరు ఉండరు. ఏంటి ఈరోజు మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని, టీచర్స్ డే అని, ఫ్రెండ్షిప్ డే అని, ఆఖరికి క్రిస్ డే, కిస్ డే అని ఎన్నో మనం చూస్తూ ఉంటాం. అయితే స్నేహితులు దినం గురించి, స్నేహాన్ని గురించి ఎంతోమంది ఎంతో కవులు చక్కగా వర్ణించారు. స్నేహం అంటే ఇదేరా అని ఎన్నో సినిమాలు కూడా మనం చూస్తున్నాం. స్నేహం కోసమని, స్నేహం అంటే ఇదేరా అని. స్నేహం గురించి ఎందరో గొప్పగా చెప్పుకుంటారు. ప్రియులరా, అయితే నీ స్నేహం ఎవరితో? నీ స్నేహం ఎవరితో? దేవుడు ఎలాంటి వారితో స్నేహం చేయమన్నాడు? ఎలాంటి వారితో స్నేహం చేస్తే మనకు లాభం ఏంటి? ఎలాంటి వారితో స్నేహం చేయకూడదని దేవుడు చెప్పాడు? స్నేహాన్ని గురించి ఎందరో చెప్పారు, కానీ వాళ్ళందరూ చెప్పిన దానికంటే ఎక్కువగా దేవుడు చెప్పాడు. స్నేహాన్ని గురించి దేవుడు చెప్పినంతగా ప్రపంచములో ఎవరు చెప్పలేదు. దేవుడు స్నేహాన్ని గురించి ఎన్నో విలువైన మాటలు బైబిల్ గ్రంథములో దేవుడు రాయించాడు. ప్రియులరా, ఒకసారి సామెతల గ్రంథం, ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూడగలిగితే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం చదవండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం. ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు. ఏంటి? ఎవరికంట? ధనము గలవానికి స్నేహితులు అధికముగా ఉండును. అధికముగా ఉండును. ఎవరికి అధికంగా ఉంటారట స్నేహితులు? ధనము గలవానికి స్నేహితులు అధికముగా ఉందురు. ఎందుకు అధికముగా ఉంటారు? ధనమున్నవాడు మన అవసరాలని తీరుస్తాడు గనక. ఇదిగో వానితో మనం స్నేహం చేశామంటే, ఇదిగో వాడు మన ఫ్రెండ్షిప్గా వాడిని స్నేహం చేశామంటే, వాడు మన ఫ్రెండ్ అయితే మన కష్ట సుఖాలన్నిటిని వాడు ఆదుకుంటాడు. ఇదిగో వానితో నేను స్నేహం చేస్తే నా అవసరాలన్నీ తీరుస్తాడని ఎక్కువగా స్నేహితులు ఎవరుకుంటారంట? ధనము గలవానికి. నీ దగ్గర ఐశ్వర్యం ఉందనుకో, స్నేహితులు వస్తారు. నీ దగ్గర ధనం ఉందనుకో, స్నేహితులు వస్తారు. అంటే ధనం ఉన్నవానికి స్నేహితులు వస్తారన్నాడు. ఏంటి? పెద్దలు ఒక సామెత చెప్పారు. ఏంటంటే, బెల్లం ఉన్న చోట ఏమొస్తాయంట? ఈగలు వస్తాయి, చీమలు వస్తాయి. అదే బెల్లం లేదనుకో, ఈగలు రావు,
దోమలు కూడా రావు. అలాగే ధనము నీకుందనుకో, నీ దగ్గర ధనము సంపృష్టిగా నీ దగ్గర ధనం ఉందనుకో, నీ ఎంట ఎవరుంటారు? స్నేహితులు అనేకులు అవుతారు. తర్వాత మాట అదే మాట, తర్వాత కంటిన్యూ. దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. దరిద్రుడంటే ఏమీ లేనివాడు. ఏమీ లేనివాడు దరిద్రుడు. దరిద్రుడికి ఎవరు ఉండరంట? స్నేహితులు ఉండరంట. ఎవరికి స్నేహితులు ఉంటారంట? ధనవంతులకు స్నేహితులు ఉంటారు, దరిద్రులకు స్నేహితులు ఉండరు. ఏంటి స్నేహితుడు అనేవాడు? చాలామంది కొటేషన్స్ ఉంటాం. సుఖంలో కాదు పాలు పంచుకోవడం, కష్టములో కూడా పాలు పంచుకున్నవాడి నిజమైన స్నేహితుడు. ఏంటి దరిద్రుడి దగ్గర ఎవరు ఉండరంట? స్నేహితులు ఉండరంట. ఎందుకంటే వాని దగ్గర ఏమీ లేదు, వాని దగ్గర ఏమీ లేక మనల్ని కూడా అడుగుతాడని చెప్పి స్నేహితులు దూరంగా వెళ్ళిపోతారు. నీ దగ్గర ఉన్నప్పుడు నీ ఎంటే తిరుగుతాడు. నీ దగ్గర ఏమీ లేదనుకో, నిన్ను పట్టించుకోనుగాక పట్టించుకోరు. పట్టించుకోరా అంటే ఒక సందర్భం బైబిల్లో మనం చూడగలిగితే లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం. ఏంటి దరిద్రుడుగా ఉన్నప్పుడు స్నేహితులు, ధనవంతులుగా ఉన్నప్పుడు స్నేహితులు బాగుంటారు, దరిద్రులుగా ఉన్నప్పుడు స్నేహితులు పట్టించుకోరు అనడానికి ఒక సందర్భం చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండెను. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమును తన తండ్రిని అడగగా, అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టెను. చాలండి. ఈ ఉపమానం మనకు అందరికీ తెలుసు. ఒక తండ్రి కంటే ఎంతమంది ఉన్నారంట? కుమారులు, 2 కుమారులు ఉన్నారంట. ఆ 2 కుమారులు చిన్నవాడు ఏం చేశాడట? తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి ఆస్తి ఉంది కదా, మనకు ఆస్తి, ఆ ఆస్తిలో నాకు భాగం నాకు ఇచ్చేయి, నా భాగము నాకు ఇస్తే నా బ్రతుకేదో నేను బ్రతుక్కుంటానన్నాడు. కానీ తండ్రి కదా, నాయనా ఆస్తి వద్దు నాయనా, నువ్వు పాడు చేసుకుంటావు ఆస్తిని, ఆస్తిని పోగొట్టుకుంటావు, నష్టంలో పడతావు, ఎంత చెప్పినా వినలేదని. తర్వాత ఏం జరిగింది? తన చిన్నవానికి ఆస్తి పంచిపెట్టగా ఆస్తి తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూరదేశానికి వెళ్ళిపోయాడు. దూరదేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఎలా జరిగిందంటే, మనోడికి ఆ ధనం ఉండడం వల్ల, ఆ చిన్నవాని దగ్గర ఆస్తి ఉండడం వల్ల స్నేహితులు అనేకులు అయిపోయారు. ధనం ఉంది, ఆ చిన్నవాని దగ్గర ధనం ఉంది కనుక అనేకులు స్నేహితులు వచ్చేసారు. ఆస్తి అంతా అయిపోయింది. ఒక రోజు ఆస్తి ఉంటుందా? ఉండదండి. అప్పుడప్పుడు అంటారు, ఎప్పుడు తిని ఇంట్లో పండుకోకరా, ఇంట్లో పండుకుంటే కొండలైనా కరిగిపోతాయి అంటారు. ఆస్తి అనేది ఒకరోజు మన దగ్గర ఉంటే మరో రోజు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. చిన్నవాడు ఆస్తిని పంచుకున్నాడు, ధనాన్ని సమకూర్చుకున్నాడు, దూరదేశానికి వెళ్ళిపోయి దుర్వ్యాపారాల్లోకి మునిగిపోయాడు. దుర్వ్యాపారంలో ఖర్చు పెట్టేశాడంటే చెడు అలవాట్లు, చెడు బానిసలకు వెళ్ళిపోయాడు. ఇష్టానుసారంగా వాటిని పాడు చేసుకున్నాడు. ఆస్తి అంతా అయిపోయింది. స్నేహితులందరూ ఏమైపోయారు? వదిలేసి మనకందరూ తెలుసు కదా, తప్పిపోయిన కుమారుడు అని చెప్తుంటారు. కానీ తప్పిపోయిన కుమారుడు కాదు, తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు. ఆస్తి అంతా అయిపోయింది, స్నేహితులందరూ వెళ్ళిపోయారు. చివరికి అన్నం తినడానికి కూడా అతనికి లేని పరిస్థితి. ఆకలేస్తుంది, ఏం చెయ్యాలి, ఎలా బ్రతకాలని ఆలోచిస్తున్నాడు. పందులు కాయడానికి వెళ్ళిపోయాడు. పందులు కాస్తుంటే యజమానుడు ఆహారం తేవడం లేట్ అయిపోవడం వల్ల ఏమైపోయింది? చివరికి పందులు తినే పొట్టుని కడుపు నింపుకోవడానికి ప్రయత్నించాడు. పందులు తినే ఆహారాన్ని తినడానికి ఇష్టపడ్డాడు. అంటే ఆహారం ఆయన దగ్గర లేదు, డబ్బు ఖర్చు అయిపోయింది, స్నేహితులు వెళ్ళిపోయారు. డబ్బున్నప్పుడేమో నీవే నిజమైన స్నేహితుడురా, నువ్వు లేని నేను లేనంటాడు. కానీ చివరికి ఎలా మారిపోయిందంటే, పిల్లరా ఆలోచించాడు. ఇదిగో నా దగ్గర ధనం ఉన్నప్పుడు అందరు నా ఇంట ఉన్నారు, నేను దరిద్రుని అయిపోయేసరికి నన్ను అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా. ఒకసారి నేను ఈ బ్రతకడం కంటే ఒకసారి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే నా ఆస్తి నాకు మరలా ఆస్తి ఇవ్వకపోయినా కనీసం ఏదో ఒక నౌకరిగా ఉద్యోగమైనా నాకు ఇస్తాడు.
ఏదో ఒక పనివాణిలో ఒకరినైనా నన్ను ఉంచుతాడేమో, అక్కడ తినడానికి ఇబ్బంది ఉండదేమో, కట్టుకోవడానికి ఇబ్బంది ఉందేమో అని ఆలోచించాడు. తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత ఏం జరిగిందంటే, దూరం నుంచి తండ్రి చూసి పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఏం చేశాడు ఆ కుమారుణ్ణి? ఆస్తి పోగొట్టుకున్నవాడు, స్నేహితులు పోగొట్టుకున్నవాడు, దిగులుతో ఉన్నవాడు, బాధతో ఉన్నవాడు, దేవుడా బ్రతుకు దేవుడు అనుకుంటూ భయముతో ఉన్నవాడు, తండ్రి వెళ్ళగానే ఏం చేశాడు? అమాంతరంగా కౌలించుకొని ముద్దు పెట్టాడండి. అది తండ్రి ప్రేమ. అమాంతరంగా ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకొని పోయి ఏం చేశాడు? ఇదిగో నా కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు, నా కుమారుడు నా దగ్గరకు వచ్చాడు, ఇదిగో ఎవరక్కడైనా సైన్యములు పిలిచారు, పని వాళ్ళని పిలిచాడు, పిలిచి ఇదిగో నా కుమారునికి బట్టలు తొడగండి, మంచి బట్టలు ఇవ్వండి, పట్టు వస్త్రాలు ఇవ్వండి అని ఉంగరాన్ని పెట్టాడు. ఇదిగో నా కుమారుడు వచ్చాడు, మంచి మాంసాన్ని క్రొవ్విన దూడను బలిగా ఇవ్వండి, నా కుమారునికి మాంసం పెట్టండి అని. ఆ రోజండి తన కుమారుడు తన దగ్గరికి వచ్చినప్పుడు ఆ తండ్రి ఇంట వాతావరణం పండగ వాతావరణంగా మారిపోయింది. పండగ వాతావరణం మారిపోయిందండి. తర్వాత అండి రెండవ వాడు ఎప్పుడైతే తిరిగి వచ్చాడో ఆ ఇండ్లంతా వాతావరణంగా మారిపోయిన తర్వాత మొదటి కుమారుడు పొలం పనులు ముగించుకొని బయట పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఇల్లంతా మంచి పండగ వాతావరణం మునిగిపోయింది. ఇల్లంతా హ్యాపీగా సంతోషంతో ఉన్నారు. పని వాళ్ళని పిలిచి ఏంటి ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నారు, మన ఇల్లంతా ఇంత సంతోషంగా ఉంది ఏంటని అడిగినప్పుడు ఇదిగో నీ తమ్ముడు తిరిగి వచ్చాడు. ఆ మాట విన్న తర్వాత అండి అన్నకు కోపం వచ్చేసింది, బాధ వచ్చేసి తండ్రి దగ్గర వెళ్ళి మాట్లాడాలా అనుకున్నాడు. చూడండి ఏం జరిగింది చూడండి. ఇది లూకాసు సువార్త 15వ అధ్యాయం 29వ వచనం. లూకాసు సువార్త 15వ అధ్యాయము 29వ వచనం. అందుకతడు ఎవరైనా మొదటి కుమారుడు, అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్నేళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లను ఇయ్యలేదు. ఏంటి పెద్ద కుమారుడు బాధ ఏంటట? నీ కొడుకు రాగానే మంచి కొవ్వు పట్టిన మంచి మాంసాన్ని నీ కుమారునికి పెడుతున్నావే, మంచి బలిని ఇచ్చావే, దూడను బలిచ్చావే, పొట్టేళ్ళను బలిస్తున్నావే, నేను నీ మాటల్ని నమ్ముకొని నీ మాటల ప్రకారం బతుకుతున్నానే, నీ ఆజ్ఞకి ఏ రోజు నేను ధిక్కరించలేదే, నా స్నేహితులకి పిలిచి ఏ రోజు కూడా ఒక మేక పిల్లను బలిచ్చి భోజనం పెట్టలేదు కదా. తండ్రిని అడిగితే తండ్రి ఏమన్నాడు? నాయనా ఉన్నదంతా నీకే కదా. అంటే ఈ పెద్ద కుమారుడు బాధ ఏంటి? నా స్నేహితులను పిలిచి భోజనం పెట్టలేదే. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే చిన్న కుమారునికి స్నేహితులు ఉన్నారు. ఎప్పుడైతే ధనం ఉన్నప్పుడు ఉన్నారు, ధనం పోగానే వెళ్ళిపోయి ఒంటరివానిగా చేశారు. ప్రియులరా, కనుక ధనమున్నవానికి స్నేహితులు అనేకులగుదురు, దరిద్రునికి స్నేహితులు దూరమైపోవుదురు. అందుకే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన చిన్న కుమారునికి ధనం ఉన్నప్పుడు స్నేహితులు ఉన్నారు, ధనం పోగానే వదిలిపెట్టి వెళ్ళిపోయారండి. కనుక ఉపమానం ఏంటి? మన గురించే. ఆ తండ్రి ఎవరు? పరలోకమందున్న దేవుడు తండ్రి. పెద్ద కుమారుడు ఎవరు? యేసుక్రీస్తుల వారు. చిన్న కుమారులు ఎవరు? మనమేనండి. మనమే దేవుని పక్కన పెట్టి దేవునితో సహవాసం వద్దనుకొని ఈరోజు ఇష్టానుసారంగా దుర్మార్గంగా బ్రతుకుతున్న మనల్ని దేవుడు హక్కున చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రియులరా, ధనమున్న వానికి స్నేహితులు అనేకులు అగుదురు. ఈరోజు చూడండి, స్నేహం అంటే ఇదరా అని స్నేహితుల గురించి చాలా గొప్పగా చెప్పు. ఈరోజు మగవాళ్ళు స్నేహం చేసుకునేది వెళ్ళిపోయింది, కానీ ఏం స్నేహం వచ్చింది ఈరోజు? బాయ్ ఫ్రెండ్ అంట, గర్ల్ ఫ్రెండ్ అంట. అంటే ఈరోజు మగవాడు ఒక స్త్రీ స్నేహం చేసేవాళ్ళు మనకు కనపడుతున్నారు, స్త్రీలు స్నేహం చేసేవాళ్ళు మనకు కనపడతారు, పురుషులు స్నేహం చేసిన వాళ్ళు కూడా మనకి కనపడుతున్నారు. కానీ మరొకసారి చూడండి, ఇంకొక మాట స్నేహాన్ని గురించి బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు? దేవుని మాటలు మనం ఆలోచించగలిగితే యోబు గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథం స్నేహాన్ని గురించి దేవుడు బైబిల్లో ఏం రాశాడు? ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి. ఒకసారి యోబు గారి సందర్భం చూడగలిగితే ఎంత చక్కగా స్నేహితుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. యోబు గ్రంథం
19వ అధ్యాయము 14వ వచనం. యోబు గ్రంథం 19:14. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. ఇంత మంచి మాట అండి. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. యోబు గారు బాధపడుతున్నాడు. ఏంటో తెలుసా? నా దగ్గర ఆస్తున్నప్పుడేమో నా బంధువులు ఇల్లు చుట్టూ తిరిగారు. నా బంధువు, నా స్నేహితుడు, ఏంటి, నా మరిది, నా బావ, మా అన్న, మా పెదనాన్న, మా చిన్నాన్నని నా దగ్గర ఆస్తున్నప్పుడు నా ఇంట తిరిగారు. కానీ నా బంధువులు నా యొద్దకు ఎప్పుడైతే ఆస్తి పోయిందో, అనారోగ్యంతో ఉన్నాడు, ఏంటి, వ్యాధితో ఉన్నాడు, దిగులుతో ఉన్నాడు, ఏ ఒక్కరు కూడా పలకరించడానికి బంధువులు కూడా రాలేదంట. బంధువులు కాదండి, వాళ్ళు ఎవరు? బంధువులు. పీక్కు తినేవాళ్ళు. నీ దగ్గర ధనం ఉందా, అయిపోయేంత వరకు పీక్కు తిని వదిలేస్తారు, అస్థి పంజరాన్ని వదిలేసినట్లు. అది బంధువులు. బంధువులు నమ్మకూడదండి, బంధువులు నమ్మకూడదు. తర్వాత ఏమన్నాడు మంచి మాట? నా ప్రాణ స్నేహితులు. ఎవరంటే యోబు గారికి ఎవరున్నారంట? ప్రాణ స్నేహితులు. స్నేహితులు కాదు, ప్రాణ స్నేహితులు. ధనం ఉన్నప్పుడేమో, రేయ్ నీ కోసం చావడానికైనా నేను సిద్ధమన్నారంట. నీ కోసం చావడానికి నేను సిద్ధపడ్డామన్నారు. కానీ చివరికి అన్నీ ఉన్నప్పుడేమో స్నేహితుడు అన్నారు, అన్నీ పోయాక పట్టించుకోవట్లేదంట, రాలేదంట, మాట్లాడడానికి కూడా రాలేదంట, ఎలా ఉన్నావని పలకరించేవారు కూడా లేదంట. కనుక స్నేహితులు నమ్ముకోకూడదండి. ప్రాణ స్నేహితులు అనుకుంటావే, వాడే ఏదో ఒక రోజు నిన్ను వెన్నుపోటు పొరుస్తాడు. జాగ్రత్త. నమ్ముకోదు స్నేహితులు. నా ప్రాణ స్నేహితుడు అని అనుకుంటావా, ఏదో ఒక రోజు నీ వెనక గుంత తీయడానికి వాడు సిద్ధంగా ఉంటాడు. సిద్ధంగా ఉంటాడు. అందుకే నా ప్రాణ స్నేహితులు నా యుద్ధకు రాకయున్నారు. మహా అయితే నీ ఆస్తి ఎంత ఉంటుందని, మన ఆస్తి తిప్తిప్పు కొడితే 10 లక్షలు కూడా ఉండదు, తిప్తిప్పు కొడితే 20 లక్షలు కూడా ఉండదు. కానీ యోబు గారి ఆస్తి ఎంత అండి? కోటాను కోట్లండి. అంత కోటీశ్వరుడైన యోబు గారు ఆ ఊజు దేశంలోనే అతని వంటి ధనవంతుడు ఎవడు లేడు. ఎద్దులు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, ఎన్నో ఎన్నో సంపద ఆయనకున్న. ఆ సంపదను ఆశించి వచ్చారు. సంపద పోయగానే యోబు నరి రోడ్డును వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అది స్నేహితులు. అలా ఉండకూడదండి, అలా ఉండకూడదు. సంతోషములోనే పాలు పంచుకునేవాడు కదా నిజమైన స్నేహితుడు. దుఃఖములోనే ఆదరించేవాడు నిజమైన స్నేహితుడు. కానీ యోబు గురించి చూడండి, ఇంకో మాట్లాడండి. యోబు గ్రంథం మరలా యోబు గురించి మాట్లాడుకుంటే, యోబు గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. నా స్నేహితులు ఎండిన వాగువలెను, మాయమైపోవు జల ప్రవాహముల వలెను నమ్మకూడని వారైరి. అండర్లైన్ చేసుకోండి. నా స్నేహితులు ఎలాంటి వారంట? ఎండిపోయిన వాగు వలె ఉన్నారు. అంటే మాయమైపోతారు. ఉన్నప్పుడు కనపడతారు, లేనప్పుడు మాయమైపోతారు. కంటికి కనపడరు. ఇక దరిదాపుల్లో కూడా నీకు కనిపించరు. నీ స్నేహితులు ఉన్నప్పుడు నీ చుట్టూనే తిరుగుతాడు. నీ దగ్గర ఏమీ లేదనుకో, వదిలేసి వెళ్ళిపోతాడు. మాయమైపోదురు, కంటికి కనపడని వారైరి. యోబు గారు బాధపడతారండి. యోబు గారు స్నేహితులు ఉన్నారు, కష్టకాలంలో వదిలేసి వెళ్ళిపోయారు. కనుక స్నేహితులు నమ్మకూడదండి. స్నేహితుల్ని నమ్మకూడదు. నడి రోడ్డున ముంచి వెళ్ళిపోయేవారు మనకు కనపడతారు. ప్రియులారా, మన దగ్గర నటిస్తాడండి. నటిస్తారు. ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట, మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. మీకా గ్రంథం. దేవుడు ఎన్ని మంచి మాటలు రాయించండి స్నేహాన్ని గురించి. ఎవరితో స్నేహం చెయ్యాలి, ఎవరితో స్నేహం చెయ్యకూడదు, ఎన్ని విలువైన మాటలు దేవుడు రాయించండి. ఒకసారి మీకా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు, ముఖ్య స్నేహితుణ్ణి నమ్ముకొనవద్దు. స్నేహితుని ఏముంచకూడదంట? నమ్మిక ఉంచకూడదు. ముఖ్య స్నేహితుణ్ణి నమ్ముకొనవద్దు. అంటే ముఖ్య స్నేహితుని నమ్ముకోవద్దు. స్నేహితుని నమ్ముకోవద్దు అంటున్నాడు. గుడ్డిగా స్నేహితుని నమ్ముకున్నావు అనుకో, నిన్ను గుడ్డివాన్ని చేసి వెళ్ళిపోతాడు. ఎంతోమంది న్యూస్ మీడియాలో మనం చూడగలిగితే, వార్తాపత్రికలు చూడగలిగితే,
ఏంటి స్నేహితుల గురించి అండి. ఆస్తి కోసరం ఏంటి డబ్బును డబ్బును సంపాదించుకోవడం కోసం, డబ్బును దోచుకోవడం కోసం ప్రాణ స్నేహితుని హత్య చేసిన ఒక స్నేహితుడు. ఎంతోమంది ఇది చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎన్నో వార్తల్లో వచ్చాయి, వాడు నా స్నేహితుడు అన్న, వాడు నా స్నేహితుడు కానీ నన్ను అడి రోడ్న వదిలేశాడు, నా ఆస్తి కాజేశాడు, నాకు తెలియకుండా సంతకాలు పెట్టిస్తున్నాడు, నాకు తెలియకుండా నాకు వేరే వాళ్ళతో చేయి కలిపి నన్ను మోసం చేశాడని ఎన్నో పత్రికల్లో మనం చూడగలుగుతున్నాం. మరికొందరైతే స్నేహం పేరుతో దగ్గర అయిపోయి స్నేహితుని భార్యను వలలేసుకున్న వాళ్ళు ఎంతోమంది మనకి కనపడతారు. వాడు నా స్నేహితుడన్న, నాతోనే ఉండేవాడు, నాతో తిరిగేవాడు, నా ఇంటికే వచ్చేవాడు, కానీ నాకు తెలియకుండానే నా భార్యని గ్రిప్పులో పెట్టుకున్నాడు, నా భార్యని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. చివరికి వాళ్ళిద్దరూ జంప్ అయిపోయి నన్ను నడి రోడ్డున వదిలేశారన్న. స్నేహితుడన్న వాడు అంటారు, చెడ్డి దోస్తుమన్నా మేము ప్రియులరా. అందుకే ఎవరు నమ్మకూడదు అన్నాడు, చదవడం మాట ఒకసారి. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. చూడండి ఇంకొక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి అంటే మోసం దేంట్లో ఉంది? స్నేహములో ఉంది. మోసపోకుడి, దుష్ట సాంగత్యమును మంచి నడవడిని చెడుపును. దుష్ట సాంగత్యం అంటే ఏంది? సహవాసము. సాంగత్యం అంటే స్నేహము. ఎవరితో స్నేహం చేస్తున్నావు ఆలోచించు. నువ్వు స్నేహం చేసే స్నేహితులు ఎలా ఉన్నారు? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. మోసపోవద్దండి. ఎవరితో స్నేహం చేస్తున్నావు? నువ్వు స్నేహం చేసేవాడు ఎలాంటి వాడు? మంచివాడా? ఆలోచించాలి. వాడు మంచివాడా చెడ్డవాడా? వాడు చెడ్డవాడైతే నువ్వేమైపోతావు? చెడ్డవాడిగా మారిపోతావు. చదవ మాట ఒకసారి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. ఏంటి? మంచి స్నేహితులను తిరిగావనుకో వీడు కూడా మంచివాడు అంటాడు. వాడు చెడ్డవంతును తిరిగావనుకో నిన్ను కూడా చెడ్డోడు అంటారండి. అంటే చెడ్డ స్నేహితులతో సహవాసము చేసి ఏమైపోతాడంట? చెడిపోతాడండి. చెడ్డోని దగ్గర సహవాసం చేశాడు అనుకో, నీ రూమ్మేట్ చెడ్డోడు అనుకో, ఏమంటాడు? ఓరో సిగరెట్ తెచ్చుకుంటాడు, సిగరెట్ తాగుతూ ఉంటాడే, తాగుతావా అంటాడు, వద్దా అంటాడు. ఏం కాదు నేను తాగుతున్నాను కదా, ఒకసారి అలా వెనక్కి పిలిస్తే అయిపోతుంది అంటాడు. తర్వాత వారానికి ఒకటి తాగుతాడు, తర్వాత వారానికి 5 వస్తాయి, తర్వాత రోజుకొక పెట్టే తాగడంలోనికి వెళ్ళిపోతాడు. మన తాగడం కూడా అలవాటు స్టార్టింగ్లో. అబ్బాయి ఏం కాదరా తాగు, నేను రోజు తాగుతున్నా, నాకేమవుతుంది, ఎంత హ్యాపీగా ఉన్నాను, ఎంత ఆరోగ్యంగా ఉన్నా, నాకేమవుతుంది, ఒక పెగ్గి చిన్న పెగ్గే అంటాడు. తర్వాత ఏమైపోతుంది? పెగ్గులు కాదు, ఇక పెద్ద బాటిల్స్ లేపేస్తారు. సహవాసం అండి. ఎవరితో మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం? మన స్నేహితులు ఎవరు? ఎలా ఉన్నారు మన స్నేహితులు? ఆలోచించాలి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపోనండి. కనుక మోసపోవద్దండి. ఎంతోమంది మోసపోయిన వాళ్ళు మనకి కనపడుతున్నారు. చూడండి ఇంకొక మాట చూసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం, 14-15. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. జోడుగా అంటే ఏంది? స్నేహం. జోడుగా ఏంటి? స్నేహం చేయకండి అవిశ్వాసులతో. విశ్వాసతో స్నేహం చేయలేము, అవిశ్వాసులతో మనం స్నేహం చేయకూడదు. మనం స్నేహం చేసేవాడు ఎలా ఉన్నాడు? మీరు అవిశ్వాసులతో చదవనమాట. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము?
ఏంటి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? మంచివాడు చెడ్డవాడితో ఎలా బ్రతకగలడు? నీతిగా బ్రతికేవాడు దుర్నీతిగా దుర్మార్గంగా బ్రతికేవాడు సాంగత్యం ఏంటి? అది మంచిది కాదు కదా. వెలుగునకును చీకటితో ఏమి పొత్తు? ఏంటి వెలుగు చీకటికి ఏమి పొత్తు? కనుక మీరు అవిశ్వాసులతో సాంగత్యం చేస్తున్నావా? అవిశ్వాసులు ఎవరైనా నీ స్నేహితులుగా ఉన్నాడా? నమ్మద్దు, వారితో స్నేహం చేయొద్దు. వాడు ఎవరితో చేయాలి స్నేహం? విశ్వాసులతో స్నేహం చేయి, అవిశ్వాసులతో స్నేహం చెయ్యొద్దు. నీతికి దుర్నీతికి పొత్తేది. కనుక సాంగత్యం అనేది దుర్మార్గులతో సాంగత్యం, స్నేహం గురించి వారితో స్నేహం సహవాసం అనేది చెయ్యకూడదు, చెయ్యకూడదండి ప్రియులరా. అయితే ఎవరితో స్నేహం చేయాలి అండి? ఒకసారి మళ్ళీ ఇంకో మాట, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం చూడండి. స్నేహాన్ని గురించి దేవుడు ఎంత మంచి మాటలు సొలొమోను కూడా ద్వారా మాట్లాడుతూ, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడు. అంటే నీ సహవాసం ఎవరితో చేయాలి? జ్ఞానము గలవానితో చెయ్యి, తెలివైన వానితో చెయ్యి, మంచివానితో చెయ్యి. ఒకవేళ మంచివానితో నువ్వు సహవాసం చేసావా, మంచివానితో నువ్వు స్నేహం చేసావా, నీవు కూడా మంచివాడవుతావు. జ్ఞానం గలవానితో నువ్వు స్నేహం చేసావా, నీవు కూడా జ్ఞానం గలవాడవుతావు. చదువు. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును, చేయువాడు చెడిపోవును. ఎవరితో స్నేహం చేస్తున్నామండి మనం? మన కాలేజీలో ఎవరితో స్నేహం చేస్తున్నాం? మనం ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆఫీసులో ఎవరితో స్నేహం చేయగలుగుతున్నాం? మనం పనుల్లో ఎవరితో స్నేహం చేయగలుగుతున్నాం? మంచివానితో స్నేహం చేస్తే మంచివాడుగా బ్రతుకుతావు, దుర్మార్గుడితో స్నేహం చేస్తే దుర్మార్గుడిగా బ్రతుకుతావు, చెడిపోతావండి. చెడిన వానితో స్నేహం చేస్తే నీవును చెడిపోవుదువు. ఈరోజు చూడండి, హైదరాబాద్ మహాపట్టణం అయితేనేమి, ముంబై మహాపట్టణం అయితేనేమి, ఏంటి బెంగళూరు మహాపట్టణం అయితేనేమి, ఇది బిగ్గెస్ట్ సిటీస్ అండి అవండి. అక్కడ మనం చూడగలిగితే చదువుకున్న వాళ్ళండి, ఖర్చులకు డబ్బులు లేక రోడ్డుపైకి వచ్చి గంజాయి తాగుతూ, ఏంటి పిల్లలు దొంగతనాలు చేసుకుంటూ, చైన్లు లాక్కుంటూ, ఎన్ని దారుణాలండి. ఇన్ని కాదండి, మనకు వార్తల్లో వచ్చేవి కొన్ని, వార్తలు రాకముందు వెనకాల జరిగేవి ఎన్నో. వెలుగులోకి వచ్చేవి కొన్ని, చీకటిలో జరిగేవి ఎన్నో కనపడతాయి. చెడిపోయారండి యువత ఈరోజు. ఎక్కడ చూసినా చెడిపోయారు, అలవాట్లు మారిపోయాయి, హ్యాబిట్స్ మారిపోయండి. ఒకప్పుడు నా చిన్నతనంలో తినడానికి ఏదైనా రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు ఇస్తే ఏవో చిన్న చిన్న చాక్లెట్లు కొనుక్కొచ్చి తినేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలు చూడండి, ఇవి కొనుక్కోవట్లేదు. ఏంటివి? గంజాయి కొనుక్కునేవాడు ఒకడు, డ్రగ్స్ కొనుక్కునేవాడు ఒకడు, ఏంటి బీరు కొనుక్కునేవాడు ఒకడు, మందు కొనుక్కునేవాడు ఒకడు, సిగరెట్లు కొనేవాడు ఒకడు. ఏంటి మారిపోయింది, అలవాట్లు మారిపోయి చెడిపోయాడు. అలాంటి వారితోనూ స్నేహం చేస్తావా, నీవు కూడా చెడిపోతావు. కనుక ప్రియులరా, చెడ్డవారితో మనం స్నేహం చేస్తే మనం కూడా చెడిపోతాం. అయితే ఎవరితో స్నేహం చేయాలి? మన స్నేహం ఆలోచిద్దాం. మనం ఎవరితో స్నేహం చేయాలి? ఇంతవరకు పైన చెప్పిన మాటల ప్రకారంగా చెడుగా తిరిగే వారితో, దుర్మార్గులతో, దుష్టులతో మనం స్నేహం చేయకూడదు అన్నాడు కదా. అయితే ఎవరితో మనం స్నేహం చేయాలి? మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? మనం ఎవరిని స్నేహితులుగా భావించాలి అని ఆలోచన చేయగలిగితే ఒకసారి చూడండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము. చూడండి ఎంత మంచి మాట యోహాను గారు రాస్తూ ఏమంటున్నాడు? మాతో కూడా
మీకును సహవాసము కలుగునట్లు మాతో కూడా అంటే ఎవరితో సహవాసం చేయాలి మనము? ఎవరితో స్నేహం? సహవాసం అంటే స్నేహము. అంటే ఎవరితో స్నేహం చేయాలి మనము? మాతో కూడా అంటే ఎవరు అంటున్నారు ఈ మాట? యోహాను గారు అంటున్నారు ఈ మాట. అంటే యోహాను గారు ఎవరు? ఒక మంచి దైవజనుడు, ఒక మంచి విశ్వాసుడు, మంచి గొప్ప సేవకుడు. ఏండి, ఇలాంటి సేవకునితో సహవాసము చేయాలి. చేయాలా? చూడండి తర్వాత అంటాడు ఇంకొక మాట చూడండి. అదే కంటిన్యూ. మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన స్నేహమైతే తర్వాత తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అంటే మన సహవాసం, మన స్నేహం, మన ఫ్రెండ్షిప్ ఎవరితో చేయాలన్నాడు? ఒక సేవకునితో చేయి, ఒక మంచి దైవజనుతో స్నేహం చేయి. దైవజనుతో స్నేహం చేస్తూ ఎవరితో చేయమన్నాడు? ఎవరితో మన సహవాసం తెలుసా? తండ్రితో. తండ్రి ఎవరు? మన పరలోకమందున మన తండ్రి అండి, మన దేవుడు యెహోవా. ఆయనతో మనం సహవాసం చేయాలి, ఆయనతో మనం స్నేహం కలిగి ఉండాలి, ఆయనతో మనం స్నేహం చేయాలి. ఆయనతో స్నేహం చేస్తూ ఎవరితో చేయమన్నాడు? క్రీస్తుతో కూడా స్నేహం కలిగి ఉండాలి. అంటే మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలంట? ఎవరితో స్నేహ బంధాన్ని కలుపుకోవాలంట? ఏంటి, దుర్మార్గులతో కాదు, ద్రోహులతో కాదు. మంచి దైవజనంతో స్నేహం చేయి, దేవునితో స్నేహం చేయి, యేసుక్రీస్తు వారితో స్నేహం చేయి. చెయ్యాలండి. ఇలాంటి వారితో మనం స్నేహం చేస్తే మన జీవితమే మారిపోతుందండి. ఇలాంటి వారితో స్నేహం చేస్తే మన జీవితమే మారిపోతుంది. ఏంటి, స్నేహం అనగానే స్నేహం అంటే చాలామంది తీసుకోవడం, పొందుకోవడం అనుకుంటారు. కానీ స్నేహం అంటే పొందుకోవడం కాదండి. స్నేహం అంటే ఇవ్వడము, సహాయము చెయ్యడము. సహాయము చేసే గుణం ఎవరికైతే ఉందో వాళ్ళే నిజమైన స్నేహితులు. పొందుకునేవాడు, అవకాశం ఉన్నప్పుడు లాక్కునేవాడు, తర్వాత కనుమరుగవ్వకుండా వెళ్ళిపోయేవాడు స్నేహితుడు కాదండి. అయితే మనం ఎవరితో స్నేహం చేయాలి? నిజంగా బైబిల్ గ్రంథములకు మనం వెళ్ళి చూడగలిగితే, నిజంగా బైబిల్లో నిజంగా పాత నిబంధన భక్తుల గురించి ఆలోచించగలిగితే, నిజంగా దావీదు గారికి మంచి స్నేహితుడు ఎవరు? యోనాతాను. దావీదుకు ఒక స్నేహితుడు ఉన్నట్టు ఎవరైనా యోనాతాను. వాళ్ళిద్దరు మంచి స్నేహితులు. ఎలాంటి స్నేహితులు చూడండి, బైబిల్లో చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము మొదటి వచనం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడు. ఇంత మంచి మాట అండి. ఏంటి, దావీదుకు ప్రాణ స్నేహితుడు ఎవరంట? యోనాతాను మనసు, దావీదు మనసు ఒక్కటే. ఇంత మంచి స్నేహితులండి. ఇంత మంచి స్నేహితుల. దావీదు గారు గొప్ప రాజు, మంచి దైవభక్తి కలిగిన వాడు. దావీదు గారు మంచి నాయకుడు. అలాంటి నాయకుడితో యోనాతాను స్నేహం కలిగి ఉన్నాడు. ఇలాంటి వారితో మనం స్నేహం చేయాలండి. మంచి స్నేహితులు, నా ప్రాణ స్నేహితుడు కనుక ఇలాంటి వారితో మనం స్నేహం కలిగి ఉండాలి. చూడండి, ఇది దావీదు గారు మాట్లాడుతూ కీర్తనలు 119వ అధ్యాయము 63వ వచనం. కీర్తనల గ్రంథం 119:63. చూడండి, కీర్తనలు 119:63. నీ యందు భయభక్తులు కలిగిన వారందరికీ నీ ఉపదేశములు అనుసరించు వారిని నేను చెలికాడను. దావీదు గారు మాట్లాడతారు ఏంటో తెలుసా?
చదవండి ఆ మాట ఒకసారి. నీ ఉపదేశములు అనుసరించి వారిని నేను చెలికాడను. చెలికాడను అంటే ఏం తెలుసా? స్నేహం, స్నేహితుడు. అంటే దావీదు గారు ఎవరితో స్నేహం చేస్తానంటున్నాడు? ఉపదేశం అంగీకరించి వారితో. ఉపదేశం వినేవారు కాదు, వినడానికి ఎవరైనా వచ్చి వింటారు. మీటింగులు పెడితే వచ్చి వింటారు, లేఖనాల పరిశోధన పెడితే వచ్చి వింటారు. అది కాదు వినడము. వినిన మాటలు ప్రకారంగా అనుసరించువాడు, అనుసరించువాడు. దేవుని ఉపదేశం అంటే దేవుని మాటలు. దేవుని మాటలను అనుసరించి వానితో నీవు స్నేహం చేయాలి. బైబుల్ అండి ఇది, బైబుల్. సమాజాన్ని మార్చే మాటలు బైబిల్ గ్రంథములో ఉన్నాయి. ఒక వ్యక్తిని మార్చగలిగే మాటలు బైబిల్ గ్రంథములో ఉంది గనక ఇలాంటి వారితో మనం స్నేహభావాన్ని పెంచుకోవాలి. మందిరానికి రాని వారితో స్నేహం వద్దు. ఏంటి, మందిరం వారంకి వచ్చి కనపడే వారితో స్నేహం వద్దు. కనుక ఊరి మీద తిరిగే జూలాయిగా తిరిగే వారితో స్నేహం వద్దు. దేవుని మాటలు ఎవరైతే వింటారో ఆ మాటల ప్రకారంగా వినడమే కాదు, బ్రతుకును కూడా మార్చుకుంటూ జీవితంలో అనువాదించుకుంటూ ఎవరైతే బ్రతుకుతాడో అలాంటి వారితో మన స్నేహాన్ని కంటిన్యూ చేయాలి. అలాంటి వారితో స్నేహాన్ని పెంచుకోవాలి. బైబిల్ అండి ఇది, బైబిల్. సో ఇంకొక మాట బైబిల్ ఆలోచన చేయగలిగితే అదొక మాట. నిజంగా దేవుడే ఒక భక్తుణ్ణి నా స్నేహితుడు అన్నాడండి. ఎవరైనా? అబ్రహాం గారు. మనకందరికీ తెలుసు అబ్రహాం గారిని దేవుడు ఏమని బైబిల్లో సంబోధించాడంటే, ఇతడు నా స్నేహితుడు. ఏందండి ఆ మాట? నా స్నేహితుడు, నా స్నేహితుడు. ఎవరంటారు ఆ మాట? దేవుడే నా స్నేహితుడు అంటున్నాడు. ఆ స్నేహితుల మధ్య ఎలాంటి బంధం ఉందో మనం చూడగలిగితే చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం. దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుట నుండి ఈ దేశపు కాపరస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. నీ స్నేహితుడైన అబ్రహాము. అబ్రహాం ఎవరు స్నేహితుడంట? దేవుని స్నేహితుడు. ఈ మాట అంటున్నది ఎవరు? యెహోషువపాతు. యెహోషువపాతు మాట్లాడుతున్న మాట ఇది. ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, నీ స్నేహితుడైన అబ్రహాముకు నువ్వు భూమి ఇచ్చావే, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నువ్వు ఇచ్చే భూభాగాన్ని ఇచ్చావే. అంటే పాడు పంటలు సమృద్ధిగా పండే ప్రాంతం అండి, కనాను ప్రాంతం. ఏంటి ఆ దేశాన్ని అబ్రహాంకి ఇచ్చావే. అబ్రహాం ఎవరో తెలుసా? నీ స్నేహితుడు, నీ స్నేహితుడు. అంటే అబ్రహాం ఎవరి స్నేహితుడు? దేవుని స్నేహితుడు. దేవుని స్నేహితుడా? నిజంగా మంచి స్నేహబంధం అండి వాళ్ళది. ఎలాంటి స్నేహబంధమో తెలుసా? నిజంగా అబ్రహాం గారికి దేశాన్నే బహుమానంగా ఇచ్చాడు. దేశాన్ని ఇచ్చాడా? నిజంగా దేశాన్ని ఇచ్చాడంటే దేవుడు అబ్రహాం గారితో స్నేహాన్ని పెంచుకున్నాడు. స్నేహాన్ని పెంచుకోవడమే కాదు, అబ్రహాం గారికి దేశాన్నే ఇచ్చాడు. ఏంటి ఎలాంటి స్నేహితులు అంటే, నిజంగా వీళ్ళకున్న స్నేహబంధాన్ని ఆలోచన చేయగలిగితే దేవుడు ఏది చేసినా అబ్రహాం గారికి చెప్పకుండా ఏది చేయలేదంట. చేయలేదండి. సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయనున్నాడు దేవుడు. నాశనం చేసేయచ్చు కదా, కానీ ఎవరు చెప్పాలనుకున్నాడు దేవుడు? ఏంటి, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలనుకున్న దేవుడు సొంతంగా నాశనం చేసేయచ్చు కదా, కానీ ఎవరు చెప్పాలనుకుంటే తెలుసా? తన స్నేహితును చెప్పాలనుకుంటే. ఎవరైనా స్నేహితుడు? అబ్రహాం గారు. నాయన అబ్రహామా, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తానయ్యా, నీకు చెప్తాను, ఎందుకు? నువ్వు నా స్నేహితుడు కాబట్టి. అదండి వాళ్ళ స్నేహబంధం. అంటే దేవుడు ఏది చేసినా ఖచ్చితంగా అబ్రహాం గారికి చెప్పేవాడు. అదండి స్నేహబంధం అంటే. నిజంగా మంచి స్నేహితులు. దేవుడు అబ్రహాం గారితో నా స్నేహితుడు అన్నాడు, కానీ చివరికి వీళ్ళు స్నేహబంధం ఎలాంటో తెలుసా? దేవుడు అబ్రహాం గారు కుమారుని అడిగాడు, నాయనా నీకు పుట్టిన ఏక కుమారుడైన ఒకానొక కుమారుడైన ఆ కుమారుని బలిస్తావన్నప్పుడు అబ్రహాం గారు ఏం చేశాడు? నీవు నా కుమారుని అడుగుతావా? నీ స్నేహం వద్దు, నువ్వొద్దు పో అంటారండి. లేకలాక పుట్టిన కుమారుని బలి అడుగుతున్నావే, నాకు నీ స్నేహం వద్దు, నీ సహవాసం వద్దని వెళ్ళిపోయేవారు మనకి ఎంతోమంది కనపడతారు. కానీ అబ్రహాం గారు అండి ఆ స్నేహానికి, దేవునితో ఉన్న సహవాసానికి అయినా నా కుమారుని బలిగా ఇచ్చేస్తానన్నాడు. వెళ్ళాడు, కొండెక్కాడు. ఏంటి,
కట్టెలు పేర్చాడు, బలివ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ దేవుడికి అర్థమైపోయింది, నా కుమారుడు బలివ్వడానికి కూడా వెనకడుగు వేయలేదు. అదండి స్నేహం అంటే. కానీ మనసులో ఇచ్చేశాడు, నా కుమారుని దేవుని కొరకని బలి ఇచ్చేశాడు. అదండి బలి. అదండి నిజంగా నిజమైన స్నేహం అంటే. అది మంచి స్నేహితులండి వీళ్ళు. చూడండి, ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 41:8. అబ్రాహాం గురించి మాట్లాడుతూ యెషయా గ్రంథం 41:8, నా నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము, నా స్నేహితుడైన నా స్నేహితుడు. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. నా స్నేహితుడు, నా స్నేహితుడు. ఏంటి, దేవుడే అబ్రహాం గారిని నా స్నేహితుడు అంటుంటే ఎంత మంచి స్నేహం అండి అది. ఎమ్మెల్యే గారు వచ్చి నా స్నేహితుడు అన్నాడు అనుకో, మనం ఏడిపోయింటాం, ఈ భూమి మీద ఉండేవాళ్ళం కాదు. ఇంకా నరేంద్ర మోడీ గారు వచ్చి పలానా విజయ్ నా స్నేహితుడు అన్నాడు అనుకో, దొరుకుతావా అసలు? మనము దొరకమండి. జగన్ గారు వచ్చి పలానా వ్యక్తి నా స్నేహితుడు అన్నాడు అనుకో, దొరుకుతాం మనము. చంద్రబాబు వచ్చి పలానా ఆమె నా స్నేహితురాలు అన్నాడు అనుకో, దొరుకుతాము? దొరకమండి. కానీ ఇక్కడ దేవుడే అబ్రహాం గారు అంటున్నాడు, అతడు నా స్నేహితుడు, అతడు నా స్నేహితుడు. ఆ మాట అనాలంటే దేవునికి ఇష్టమైన వాడుగా నువ్వు బ్రతకాలి. ఆ మాట అనాలంటే దేవుని మనసును దోచుకోవాలి. అదండి స్నేహం అంటే. ఇది నిజమైన స్నేహం అంటే. అతడు నా స్నేహితుడు, అతడు నా స్నేహితుడు. చూడుకో మాట, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చుబడెను. మరియు దేవుడు స్నేహితుడు అని అతనికి పేరు గలదు. అతనికి పేరు గలదు. ఏం పేరంట? దేవుని స్నేహితుడు. అబ్రహాం గారికి ఉన్న పేరేంటంట? అతడు దేవుని స్నేహితుడు, దేవుని స్నేహితుడు. అంతే కదండి. తిండిపోతుకి తిండిపోతూ అని పేరు పడుతుంది, తిరుగుబోతుకి తిరుగుబోతూ అని పేరు పడుతుంది, తాగుబోతుకి తాగుబోతూ అని పేరు పడుతుంది. కానీ అబ్రహాం గారికి ఏం పేరంట? అతడు దేవుని స్నేహితుడు, దేవుడు స్నేహితుడు. ఎక్కువగా దేవునితో స్నేహం చేసిన వాడు అబ్రహాం గారు. నిజంగా అంటే మన స్నేహం ఎవరితో ఉండాలి? దేవునితో మన స్నేహాన్ని పెంచుకోవాలి. యేసుక్రీస్తు వారితో మన స్నేహాన్ని పెంచుకోవాలి. దేవుని సేవకులతో మన స్నేహాన్ని పెంచుకోవాలి. విశ్వాసులతో దేవుని స్నేహాన్ని పెంచుకోవాలి. మంచి వాళ్ళతో స్నేహాన్ని పెంచుకోవాలండి. వారితో నువ్వు స్నేహం కలిగి ఉంటే నీవు కూడా మంచివాడుగా మారుతావు. వారికి ఎలాంటి హాని జరగదు. ఇంకా నీకు మేలు చేస్తారే తప్ప కీడు ఎంత మాత్రమును చేయరు. ఇంకొక మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు, సహవాసం అంటే సహవాసం కాడ స్నేహం, తన కుమారుడైన యేసుక్రీస్తు వారితో స్నేహమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అంటే మనం ఎవరితో స్నేహం చేయాలంట? యేసుక్రీస్తు వారితో స్నేహం చేయండి. నమ్మదగినవాడు. మోసం చేయాలన్న ఆలోచన దరిదాపుల్లో కూడా దేవునికి రాదు. స్నేహం చేసి మోసపోయిన వాళ్ళు ఎంతోమంది కనపడతారు. దేవుని దగ్గర సహవాసం చేసి, దేవుని దగ్గర స్నేహం చేసి మోసపోయిన అన్నవాడు చరిత్రలో మనకి కనపడడు. కనుక యేసుక్రీస్తు వారితో మనం సహవాసం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారితో స్నేహబంధాన్ని పెంచుకోవాలి. ఇదండి మనం స్నేహాన్ని కలిగి ఉండాల్సింది. ఇది ఇంతవరకు మనం ఏమి నేర్చుకున్నాము? ఎవరితో స్నేహం చేయకూడదో నేర్చుకున్నాము, ఎవరితో స్నేహబంధాన్ని పెంచుకోకూడదో నేర్చుకున్నాము.
తర్వాత ఎవరితో స్నేహాన్ని పెంచుకోవాలని నేర్చుకున్నాము. ఒక దావీదు గారు యోనాతాను మంచి వ్యక్తితో స్నేహబంధాన్ని పెంచుకున్నాడు. అబ్రహాం గారు దేవునితో స్నేహాన్ని బంధాన్ని పెంచుకున్నాడు. మనము కూడా మంచి సేవకులతో స్నేహబంధాన్ని పెంచుకోవాలి. యేసుక్రీస్తు వారితో స్నేహబంధాన్ని పెంచుకోవాలండి. యేసుక్రీస్తు వారు ఎక్కువ ఎవరితో తిరిగాడు? శిష్యులతో. 12 మంది అపోస్తలులతో తిరిగాడంటే వాళ్ళంతా ఎవరు? స్నేహితులు. వాళ్ళంతా స్నేహితులండి. వాళ్ళంతా స్నేహితులు. కానీ అందులో ఒక స్నేహితుడు దొంగ ఎవరు? ఇస్కరియోతు యూదా. ఆ దొంగ వల్ల, ఆ స్నేహితుడు వల్ల మోసపోయాడు యేసుక్రీస్తు వారు. కానీ మిగిలిన స్నేహితులు ఉన్నారే, మిగిలిన శిష్యులు ఉన్నారే, మంచి వాళ్ళండి వాళ్ళు. యేసుక్రీస్తు వారి సహవాసంలో ఉన్నవారు, యేసుక్రీస్తులో వారితో స్నేహబంధాన్ని పెంచుకున్న వాళ్ళు, యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత కూడా యేసుక్రీస్తు వారి గురించి ప్రపంచానికి వాళ్ళు ప్రకటించి హతసాక్షులుగా మారిన వారు. అది స్నేహం అంటే. స్నేహం అంటే అది. స్నేహితుని కోసం ప్రాణం ఇచ్చేవాడు నిజమైన స్నేహితుడు. ప్రాణం ఇచ్చారండి శిష్యులు ఎంతోమంది. ప్రాణ త్యాగానికి వెనగడుగు వేయని నిజమైన స్నేహితులు ఎవరంటే అపోస్తులు. కనుక ఇలాంటి స్నేహభావాన్ని మనము పెంచుకోవాలి. అయితే మనం దేవునితో సహవాసం చేయాలంటే, దేవునితో స్నేహబంధాన్ని పెంచుకోవాలంటే ఏమి చెయ్యాలో చూద్దాం. అంటే మనం ఎవరితో స్నేహం చేయాలన్నాడు? దేవునితో, తండ్రితో స్నేహబంధాన్ని పెంచుకోమన్నాడు. యేసుక్రీస్తు వారితో స్నేహబంధాన్ని పెంచుకోమన్నాడు. పరిశుద్ధులతో స్నేహబంధాన్ని పెంచుకోవాలన్నాడు. సేవకులతో స్నేహబంధాన్ని పెంచుకోవాలన్నాడు. అయితే వీళ్ళందరితో మనం స్నేహం చేయాలంటే ఏం చేయాలి? ఏమి చెయ్యాలో చూసుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 15:14. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులైందురు. నేను ఆజ్ఞాపించు మాటలన్నిటిని మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులైందురు. దేవుడు నీవు నా స్నేహితుడు రా అనడానికి, నువ్వు దేవునితో స్నేహం కలిగి ఉండటానికి దేవుడు ఏం చేయమన్నాడు? నా మాటలన్నిటిని గైకొనాలి, నా మాటలన్నిటిని అనుసరించాలి. అంటే నువ్వు దేవునితో సహవాసం చేయాలంటే, యేసుక్రీస్తు వారితో స్నేహబంధాన్ని పెంచుకోవాలంటే, పరిశుద్ధాత్ముడితో స్నేహబంధాన్ని పెంచుకోవాలంటే ఇవన్నీ మనం చేయాలంటే ఏం చేయాలన్నాడు దేవుడు? ఒకటే చెప్పాడు. ఏంటంటే ఆ మాట, నీ ఆస్తి ఇవ్వమని లేదు, నీ అంతస్తు ఇవ్వమని లేదు, నీకు ఉన్నదంతా ఇవ్వమని లేదు. ఏమన్నాడు? నువ్వు స్నేహబంధాన్ని పెంచుకోవాలంటే నేను చెప్పిన మాటలన్నిటినీ అనుసరించాలి. అంటే 66 పుస్తకాలు రాయబడిన మాటల ప్రకారంగా నీ నువ్వు బ్రతికితే దేవుడు అంటాడు, నీవు నా స్నేహితుడవు అంటాడండి. నిజంగా ఈ సహవాసంలో మనం ఉన్నామా? ఇలాంటి స్నేహబంధాన్ని పెంచుకున్నామా? ఇలాంటి స్నేహబంధాన్ని పెంచుకుంటే రా, మందిరానికి రా, సహవాసంలో ఉండు, స్నేహభావాన్ని పెంచుకో, సేవకుడుగా ఉండు, సేవ కార్యక్రమాలు జరగడంలో పాలిభాగస్తుడవు, అన్నిట్లో ముందుండు. మంచి స్నేహ సహవాసాన్ని కలిగి పరమందున్న దేవుని దగ్గరికి వెళ్ళి మరలా మన దేవునితో స్నేహబంధం కలిగి దేవునితో ఎల్లకాలం జీవించే భాగ్యాన్ని పొందుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా తండ్రి, నాయన మంచి మాటలు మాకు నేర్పించారు తండ్రి. ఎవరితో స్నేహం చేయాలి, ఎలాంటి స్నేహబంధాన్ని కలిగి ఉండాలని విలువైన మాటలు మాకు నేర్పించారు. ఆయన విన్న మీ సంఘ పిల్లలను దీవించండి, జ్ఞాపకం చేసుకోండి. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.